నేమ్ అన్ని అవన్నీ కాన్ఫిడెన్షియల్ కదా సార్, ఎలా షేర్ ఏది చేస్తారు? కాన్ఫిడెన్షియల్ అంటే మీరు ఏమన్నా పాకిస్తాన్ డెకాయిట్లా లేకపోతే నిన్న మొన్న వచ్చిన బంగ్లాదేశ్ ఆల్ ఖైదా ముఠానా కాన్ఫిడెన్షియల్గా ఉంచడానికి? కంపెనీ పేరు అవును సార్. ఇప్పుడు రిప్రజెంటేషన్ అనేది మినిమం కామన్ సెన్స్. ఆర్బీఐ రూల్ అయ్యా. మీరు ఫోన్ చేసేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరేంటి, మీ కంపెనీ నేమ్ ఏంటి అనేది చెప్పడానికి. ఓకే సార్. యు ఆర్ నాట్ ఈవెన్ ఫాలోయింగ్ ఏ సింగిల్ rule of that, and you are harassing the customer, and though you are not disclosing any of the details of the customer. అవి నీ పర్సనల్ డీటెయిల్స్, ఆ కంపెనీ డీటెయిల్స్ అయ్యా. నీ పర్సనల్ ఎందుకైతే నీ వెయిట్, నీ ఫ్యామిలీ సైజు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ కలర్ ఏంటి, నీకు ఎంతమంది పిల్లలు, నీ ఆధార్ నెంబర్ చెప్పు. ఇవన్నీ నీ పర్సనల్ డీటెయిల్స్. నేను అడిగేది కంపెనీ డీటెయిల్స్. నెలకు జీతం తీసుకుంటావు కదా, ఐడి కార్డు ఇచ్చింది కదా నీ కంపెనీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంటు రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకోమంటే చేసుకోవట్లేదు. కస్టమర్ వచ్చేసి మీరు రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకుంటానే ఫర్దర్గా మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా బాగా మాట్లాడాడు కస్టమరు. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఐసిఐసిఐ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం. ఈ కాల్ మీద క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. సార్ మేము మాట్లాడుతున్నది కాదండి, తనకి హెల్త్ బాగాలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ కూడా వర్కింగ్ చేస్తుందా? సండే కూడా? తనకి హెల్త్ బాగాలేదు, తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అవునా సార్? ఎప్పటి సార్? ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. మీరు కాల్ చేస్తానే ఉన్నారు, చెప్తూనే ఉన్నా కాల్స్ ఆగట్లా. కాల్ స్టాప్ చేయడానికి ఉండదు సార్. పేమెంట్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి సండే ఎందుకు కాల్ వస్తుంది? ఆర్బీఐ ప్రకారం చేయకూడదు కదా, కస్టమర్ కి హెరాస్మెంట్ కదా అది. సార్ నేను అప్డేట్ తెలీదా మీకు? మీరు ఎక్కడ, ఏ లొకేషన్? ఐసిఐసిఐ సార్ మేము బిహాఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ తరఫు నుంచి చేస్తున్నాం సార్. బిహాఫ్ అవునండి, చేయొచ్చు, తప్పలేదు. సండేస్ కూడా చేయమని చెప్పారా బ్యాంక్ అంటున్నాను. సార్ బిల్ పెండింగ్ ఉంది కాబట్టి కాల్స్ వస్తున్నాయి సార్. పెండింగ్ లేకుండా కాల్స్ ఎందుకు వస్తాయి సార్? నేను అనేది సండేనే బిల్లింగ్ కోసం కాల్ చేయొచ్చా? ఈజ్ ఇట్ రైట్ రాంగ్ అది అడుగుతున్నాను సార్. ఓకే సార్, నేను అప్డేట్ చేస్తాను సార్. మీది ఇక్కడ ఏజెన్సీ పేరేంటి మీది? సార్ మేము బ్యాంక్ తరపు నుంచే కాల్ చేస్తున్నాం సార్. అది మీ రైట్ అండి. మీరు ఫోన్ చేసినప్పుడు మీ ఏజెన్సీ నేమ్ ఏంటి, మీరెవరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అడగాలి కదా సార్. మేము ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచే కాల్ చేస్తున్నాం సార్. ఐసిఐసిఐ ఆన్ రోల్ కాదు కదా, యు ఆర్ రిప్రజెంటింగ్ సమ్ బ్యాంక్ మాత్రమే. యు ఆర్ నాట్ ఆన్. సో మీదేంటి ఏజెన్సీ నేమ్ ఏంటి? మీ ఏజెన్సీ నేమ్ ఏంటి సార్? కూడా నమ్మేది కాదు సార్, మేము బిహాఫ్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచే కాల్ చేస్తున్నాం సార్ మేము. సరే, ఓకే, నేను ఆర్బీఐ నుంచి ప్రాసెస్ అవుతాను. 3 సార్లు అడిగినా కానీ మీ ఏజెన్సీ నేమ్ చెప్పట్లేదు. సండే రోజు కాల్ చేస్తున్నారు. ఓకే సార్. మీరు మాత్రం మీ ఏజెన్సీ నేమ్ చెప్పరా? మీరు ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారు? సార్ బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నాం సార్. మీరు బ్యాంకు నుంచి కాదు కదా, మీకు ఒక కంపెనీ ఉంది, నువ్వు శాలరీ తీసుకుంటున్నావు. ఓకే, ఆ కంపెనీ పేరు చెప్పు, ఏమొద్దు కానీ మిగతాది. సార్ మేము బ్యాంక్ తరఫు నుంచే కాల్ చేస్తున్నాం సార్. పోనీ ఏ బ్యాంక్? ఏ బ్యాంకు? సార్ బిహాఫ్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్. కస్టమర్ పేరేంటి సార్? కస్టమర్ పేరేంటి? ఓకే, ఫుల్ నేమ్ అదేనా, ఇంకేమైనా ఉందా? ఓకే, కార్డ్ నెంబర్ ఎంత? సార్ మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఓకే సార్, మీరు కస్టమర్ మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ చేసుకోండి సార్. మేము డీటెయిల్స్ షేర్ చేస్తాం. మరి మీ కస్టమర్ డీటెయిల్స్ చెప్పినప్పుడు నువ్వు ఎందుకయ్యా ఫోన్ చేసింది సండే రోజు? ఫోన్ చేసి సార్ థర్డ్ పార్టీకి మేము షేర్ చేయకూడదు కదా సార్ డీటెయిల్స్. ఇది నువ్వు చేసింది కస్టమర్ నెంబర్కే కదా, చెప్పొచ్చు, పర్లేదు. సార్ మీరు థర్డ్ పార్టీ లిఫ్ట్ చేస్తే మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు సార్. మీరు మెయిల్ ఐడి, ట్రాన్సాక్షన్, అది డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ చేసుకోండి సార్. నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. చెప్పండి సార్. మెయిల్ ఐడి చెప్పండి. సరే, ఫస్ట్ నువ్వు ఐసిఐసిఐ బ్యాంకా లేకపోతే ఏజెన్సీ నువ్వు కన్ఫర్మ్ చేయి, నేను డీటెయిల్స్ చెప్తాను. సార్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాదు కదా, యూఆర్ నాట్ ఏ రోల్ ఆఫ్. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి చెప్పు సార్. సార్ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకూడదు సార్. నీ పర్సనలా? నీకు ఎన్నొత్త, మీ పిల్లలు ఎంత, నీ వెయిట్ ఎంత, నువ్వు ఎక్కడ ఉంటావు అనేది నీ పర్సనల్ అయ్యా. నువ్వు నాకు అఫీషియల్గా ఐసిఐసిఐ బ్యాంక్, ఒక్క నిమిషం, నువ్వు నాకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అని చెప్పినప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ నీ పర్సనల్ కాదు కదా, యు ఆర్ వర్కింగ్. నేను అదే అడుగుతున్నాను. అవును సార్, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. సరే, మరి చెప్పు, నీకు కస్టమర్ డీటెయిల్స్ చెప్పు. కార్డ్ నెంబర్ ఎంత? సార్ మీరు మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకోండి సార్. డేట్ ఆఫ్ బర్త్, లాస్ట్ 4 డిజిట్స్ చెప్పు. సార్ అదే సార్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ కస్టమర్ కి నువ్వు చెప్పు. నీకు సార్ నువ్వు ఫోన్ చేసావు కాబట్టి మీరు మెయిల్ ఐడి
సార్ మీరు మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకోండి సార్, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. మీకు తెలీదా సార్ మెయిల్ ఐడి? నీకు ఐడి తెలీదా? డేట్ ఆఫ్ మరి బర్త్ మరి చెప్పండి నీకు సార్. తెలీదా? నీకు తెలీదా నువ్వు ఏ ఏం కంపెనీ సార్? వర్క్ చేస్తున్నావో? సార్ నేను కస్టమర్కి కాల్ చేశాను సార్, మీరు లిఫ్ట్ చేశారు. మీ డీటెయిల్స్ మరి కన్ఫర్మేషన్ నేను కూడా చేసుకొని అన్ని నేను డీటెయిల్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను సార్. నేను కూడా అన్ని చెప్తాను, నీ డీటెయిల్స్ షేర్ చేయి. సార్ మా డీటెయిల్స్ ఎలా షేర్ చేస్తాం సార్ మేము? మరి ఎందుకు ఫోన్ మేము చేశాను? ఐసిఐసిఐ నీ బ్యాంక్ తరఫు డీటెయిల్స్ నుంచే కాల్ చేస్తాం సార్. అవునే బిల్ నువ్వు పెండింగ్ ఉంది సార్, కాల్ చేసాము. కాదు అదే ఆ కార్డ్ నెంబర్ ఎంత డ్యూ ఉంది, సార్ అదే ఎంత సార్. పేమెంట్ సార్ చేయాలి? మీ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకోండి సార్, మీ డీటెయిల్స్ షేర్ చేస్తాం. మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ నేను కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోండి. చేస్తాను. నువ్వు ఏజెన్సీ నాకు కన్ఫర్మేషన్ చేయి. నేను ఆయన సార్ కస్టమర్ మేము తో బ్యాంక్ తరఫు నుంచి కాల్ మాట్లాడిస్తాను. చేస్తామని చెప్తున్నాం కదా సార్. నువ్వు బ్యాంక్ కాదు కదా, బ్యాంక్ తరపున మాట్లాడతావు మళ్ళీ. సార్ అదే బ్యాంక్ తరఫు తరపున నుంచి కాల్ చేస్తున్నాము. అయితే ఏ బ్రాంచ్ నీది? నీ ఎంప్లాయ్ ఐడి ఎంత? మెయిల్ ఐడి చెప్పు. ఐసిఐసిఐ బ్యాంక్. సార్ మేము బ్యాంక్ తరఫు నుంచే కాల్ చేస్తున్నాం. మీకు బిల్ పెండింగ్ ఉంది కాబట్టి కాల్ చేస్తున్నాం సార్. నువ్వు బిల్ పెండింగ్ ఉంది, సరే ఆ బిల్ ఎంత అమౌంట్ ఉంది బిల్ పెండింగ్? సార్ మీ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ చేసుకోండి సార్, మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ చేసుకోండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను కదా సార్. నువ్వు హెరాస్మెంట్ కాల్ చేసావా, లేకపోతే కస్టమర్తో ఆడుకుందామని కాల్ చేసావా, లేకపోతే నేను ఒకటి దొరికానని సార్ బిల్ కాల్ చేసావా? బిల్ పెండింగ్ ఉందనే కదా సార్ కాల్ చేస్తుంది మేము. మరి నువ్వు డీటెయిల్ చెప్పమంటే అంత నవ్వుతావు. చెప్పు ఎంత అమౌంట్? అదేమన్నా పర్సనల్ డిస్క్లోజ్ చేసేదా? ఎంత అమౌంట్ ఉంది? కార్డ్ నెంబర్ ఎంత? లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారా? ఆ డీటెయిల్ చెప్పు. సార్ అప్పుడు నువ్వు ఐసిఐసిఐ బ్యాంక్ అని నమ్ముతాను. ఏం చెప్పకుండా నా ఐడీస్ అడుగుతావు, కస్టమర్ ఐడీస్ అడుగుతావు. మెయిల్ ఐడి కస్టమర్ మెయిల్ ఐడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ చేసుకుంటే మేము చెప్తున్నాం కదా సార్. అది కన్ఫర్మ్ చేయాలంటే నువ్వు అసలు ఎంప్లాయీ, నీ కంపెనీ పేరు చెప్పు కదా. మీరేమన్నా దొంగతనాలు చేసే కంపెనీనా? డెకాయిటా? మీరేమన్నా ఆల్ఖైదా ముఠాకి చెందిన కంపెనీనా మీది? చెప్పడానికి అంత సిగ్గుపడతావు? దొంగతనాలు చేస్తారా మీ కంపెనీ పేరు ఏమైనా? సార్ అడిగితే ఐసిఐసిఐ బ్యాంక్ బిహాఫ్ అంట. బిహాఫ్ అని నాకు కూడా తెలుసు. బిహాఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ విల్ నెవర్ ఎంటర్ డైరెక్ట్లీ ఇంటూ రికవరీ. ఓకే, దే అపాయింట్ సమ్ ఆఫ్ ద ఏజెన్సీస్ అండ్ ఏజెన్సీస్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద callings. Okay sir. You are not even following a single rule of that, and you are harassing the customer. And though you are not disclosing any of the details of the customer, then for what reason I should give you the solution? ఊరికే సార్ అని మొత్తుకోవటం కాదయా. నీకు చేతనైతే నీ డీటెయిల్ చెప్తానంటే చెప్పు, లేకపోతే కాల్ పెట్టుబడేసాయి. టైంపాస్ కోసం ఫోన్ చేస్తున్నావు. నువ్వు నాకేమన్నా లవరా? కాల్ చేస్తున్నాం కదా సార్. ఎంత పెండింగ్ ఉంది చెప్పు. ఎంత పెండింగ్ ఉంది చెప్పు. మీ డీటెయిల్స్ షేర్ చేయండి సార్, మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ తీసుకోండి సార్. నీ కంపెనీ పేరు చెప్పవా? మళ్ళా అదే సైకిల్ దొక్కినట్టు ఒకే రిథంలో మాట్లాడక. చేత కాకపోతే సార్ నేను చెప్పలేను, నేను ఆడంగోండి, నేను కాల్ పెట్టాయి సార్. ఏంటి అఫీషియల్ కాల్ సార్? బొంగుల అఫీషియల్ ఎవరై చెప్పింది అఫీషియల్ కాల్ అని? మరి అఫీషియల్ కాల్ అన్నప్పుడు నీ కంపెనీ పేరు కూడా చెప్పలేవా అఫీషియల్ కాల్ లో? అఫీషియల్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఐసిఐసిఐ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం. అరే బాబు, ఎందుకు మధ్యాహ్నం పూట బుర్ర తింటావు? నాకు తెలుసు నువ్వు ఏజెన్సీ నుంచి అని. ఏజెన్సీ పేరు చెప్పవయ్యా, లేకపోతే నీ ఎంప్లాయీ ఐడి చెప్పు. నువ్వు ఐసిఐసిఐ బ్యాంక్ అంటున్నావు కదా, మెయిల్ ఐడి చెప్పు. అవి నీ పర్సనల్ డీటెయిల్స్, ఆ కంపెనీ డీటెయిల్స్ అయ్యా. నీ పర్సనల్ ఎందుకైతే? నీ వెయిట్, నీ ఫ్యామిలీ సైజు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ కలర్ ఏంటి, నీకు ఎంతమంది పిల్లలు, నీ ఆధార్ నెంబర్ చెప్పు. ఇవన్నీ నీ పర్సనల్ డీటెయిల్స్. నేను అడిగేది కంపెనీ డీటెయిల్స్. నెలకు జీతం తీసుకుంటావు కదా, ఐడి కార్డు ఇచ్చింది కదా నీ కంపెనీ. ఆ డీటెయిల్ చెప్పడానికి నవ్వుతావు. అవన్నీ సరే అది చెప్పకపోయావు, కస్టమర్ డీటెయిల్స్ అన్న చెప్పబోయా అంటే ఇంకేదో అడుగుతావు. ఎందుకే మరి నువ్వు కాల్ చేసి కస్టమర్లను ఇబ్బంది పెట్టడానికి? కాకపోతే సార్ మీరు మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకోండి సార్, మేము చెప్తున్నాం కదా సార్. నువ్వు అసలు ఎంప్లాయ్ అని కన్ఫర్మ్ చేయి. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సినా, లేకపోతే నువ్వేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్టా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన? నాకేం తెలుసు, నెంబర్ దొరికింది కాల్ చేసి ఉంటావేమో నువ్వు. దొరికితే కాల్ చేసేదండి సార్. అరే నువ్వు చెప్పవా, ఐసిఐసిఐ బ్యాంక్ అంటో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటో నేను ఎట్లా నమ్మేది? నీ ఏజెన్సీ పేరు చెప్పమంటే చెప్పను అంటావు. కస్టమర్ పేరు ఒకటి చెప్తే సరిపోద్ది. బొచ్చడు దొరుకుతుంది. ఏలా కొడితే నేమ్స్ నెంబర్స్ చాలా దొరుకుతాయి. ఇట్లా ఓ వీధి మీద పోతే షాప్ నెంబరు, షాప్ పేర్లు చాలా ఉంటాయి. ప్రొప్రైటర్ అని రాసి ఉంటారు. అది కాదు కదా, నెంబరు పేరు చెప్పడం కాదు. నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో, ఎవరు నువ్వు అనేది చెప్పు. ఎంప్లాయీ ఐడి చెప్పు నీది. ఎంప్లాయీ ఐడి, మెయిల్ ఐడి. ఎంప్లాయీ ఐడి, మెయిల్ ఐడి చెప్పయ్యా. సార్ 1 second, I will transfer the call to my supervisor, sir.
Sir, please be on hold, sir. I will transfer the call to my supervisor, sir. నమస్తే సార్, నా పేరు గోపి, ఐసిఐసి బ్యాంక్ తరపు నుంచి కాల్ చేయబడుతుంది. కాల్ అనేది క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. గోపి గారు, యా చెప్పండి సార్. మీ ఏజెన్సీ నేమ్ కన్ఫర్మ్ చేస్తారా? ఏజెన్సీ నేమా ఆ, సార్? అఫీషియల్గా ఐసిఐసి బ్యాంక్ మమ్మల్ని నియమించుకుంది. మేము ఐసిఐసి బ్యాంక్ తరపు నుంచి. అవునండి. అంతకు మించి మీ కంపెనీ నేమ్ తెలీదా మీకు? మీరు ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారో చెప్పాలి కదా మాకు. కంపెనీ నేమ్ అవన్నీ కాన్ఫిడెన్షియల్ కదా సార్, ఎలా షేర్ ఏది కాన్ఫిడెన్షియల్ అంటే మీరు ఏమన్నా పాకిస్తాన్ డెకాయిట్లా లేకపోతే నిన్న మొన్న వచ్చిన బంగ్లాదేశ్ ఆల్ ఖైదా ముఠానా కాన్ఫిడెన్షియల్ గా ఉంచడానికి? కంపెనీ పేరు రిప్రజెంటేషన్ అనేది మినిమం కామన్ సెన్స్, ఆర్బీఐ రూల్ అయ్యా. మీరు ఫోన్ చేసేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరేంటి, మీ కంపెనీ నేమ్ ఏంటి అనేది చెప్పడానికి. యు ఆర్ రిప్రజెంటింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ బట్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, రైట్? పాయింట్ నెంబర్ 1. మేము చెప్తున్నాం సార్, మేము మెయిన్ ఐసిఐసి బ్యాంక్ కాదు, మేము ఐసిఐసి బ్యాంక్ తరపు నుంచి. అదే తరపు నుంచి అన్నప్పుడు మీకు ఒక కంపెనీ నేమ్ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉంది, దాని పేరేంటి? అదే చెప్తున్నాం సార్, అఫీషియల్ గా మమ్మల్ని నియమించుకుంది, మేము వర్క్ చేస్తున్నాం. అదే ఆ డీటెయిల్స్ ఏంటి అది చెప్పొచ్చు కదా, అది చెప్పాలి కూడా కదా, అది మీ రైట్ కదా సార్. ఇప్పుడు నాకేం చెప్పకూడదని లేదు, ఇది రూల్స్ అంతే. చెప్పకూడదు, మేము చెప్పం అంతే. ఐసిఐసి బ్యాంక్ మాకుంటూ నామ్స్ ఇస్తుంది, మేము వాటిని బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏమన్నా నాకు మెయిల్ పెట్టింది కదా, మీకు కాల్ వస్తుంది, వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు మీ డీటెయిల్ చెప్పండి అని చెప్తుంది. మెయిల్ లో క్లియర్ గా ఉంది. ఐసిఐసి బ్యాంక్ తరపు నుంచి సార్. ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచేనయ్యా మెయిల్ వచ్చింది, మీకు సో అండ్ సో ఏజెన్సీకి మేము అటాచ్ చేసాము, వాళ్ళు మీకు కాల్ చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు, మీరు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మాట్లాడండి అని చెప్పి ఆ మెయిల్లో ఉంది. మరి మీరేమో డీటెయిల్స్ చెప్పట్లే కదా. ఆ మెయిల్లో ఏముంది నాకే తెలియదు సార్. మీ ఐసిఐసి బ్యాంక్ ఏం చెప్తాం, ఐఐసి అయినా మా ఐసిఐసి అయినా ఒకటే. మా ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పింది మేము ఫాలో అవుతాం, కానీ కొత్తగా అయితే మేము రూల్స్ క్రియేట్ చేయం సార్. అయితే నేను కూడా ఐసిఐసిఐ బ్యాంక్ రూలే ఫాలో అవుతా. మీరు డీటెయిల్ చెప్పినప్పుడు నేను ఫర్దర్ గా డీటెయిల్స్ ఏం చెప్పను, లేకపోతే ఇంకేదో పేరా, రవీనా, కిరణా, కిషోరా కాదు. ఓకేనా? అసలు నువ్వు ఎవరో ఫస్ట్ చెప్పు, తర్వాత అన్ని డీటెయిల్స్ చెప్తా. నీ ఏజెన్సీ పేరు చెప్పు. నేను ఒకటి కాదు సార్, 100 సార్లు నేను చెప్తా. మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా మేము ఐసిఐసి బ్యాంక్ తరపు నుంచి అఫీషియల్ గా మమ్మల్ని బ్యాంక్ నియమించుకుంది, మేము వర్క్ చేస్తున్నాం. అంతకుమించి ఆన్సర్ ఒక్క సెకండ్ ఆన్సర్ కూడా రాదు. ఎందుకంటే అది మీకు ఇవ్వకూడదని కాదు, మేము ఐసిఐసి నామ్స్ మేము ఇచ్చిన రూల్స్ ని ఫాలో అవుతాం, కానీ మేము కొత్తగా మేము క్రియేట్ చేయము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ నేను చెప్తాను. ఐసిఐసిఐ బ్యాంక్ క్లియర్ గా మీకు మార్గదర్శకాలు ఇచ్చింది, మీరు మీ పేరు చెప్పాలి అని. ఓకేనా? ఫస్ట్ థింగ్ నన్ను కంక్లూడ్ చేస్తావా? ఇందాక నువ్వు చెప్పిందంత విన్నాను కదా. కానీ మీరు కస్టమర్స్ ఆర్బీఐ కంప్లైంట్ చేస్తారని చెప్పి మీరు చెప్పట్లేదు. సో ఐఆమ్ రిలేటివ్ మాట్లాడుతున్నాను, ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఓకే, నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రమ్ బ్యాంక్ నుంచి. సండేస్ కాల్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సండే ఎందుకు కాల్ చేశారు? రూల్ ఉందా? మీకు ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పిందా సండే కూడా కాల్ చేయమని? ఇచ్చిన డేటా ప్రకారం మేము కాల్ చేస్తాం సార్. అదేనయ్యా, సండే కాల్ చేయమని చెప్పిందా లేదా? ఇప్పుడు సండే కస్టమర్స్ మనీ యూజ్ చేసుకోరా సార్? నేను అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పే ఆన్సర్ సండే యాజ్ పర్ ఆర్బీఐ రూల్ కాల్ చేయొచ్చా లేదా ఇస్ మై క్వశ్చన్. ఆర్బీఐ రూల్ ఏమో కానీ మా బ్యాంక్ చెప్పింది నేను చేస్తున్నాను సార్. నువ్వు ఆర్బీఐకి నీకు సంబంధం లేదా? ఐసిఐసి బ్యాంక్ చెప్పినట్టు మేము చేస్తాం సార్. అదేనయ్యా, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్బీఐ నుంచి కాదా? ఆర్బీఐ గైడ్ లైన్స్ కాదా? అది ఆర్బీఐ గైడ్ లైన్స్. మరి ఆర్బీఐ గైడ్ లైన్స్ నీకు ఏం చెప్పింది? సండే రోజు కూడా కాల్ చేయమని చెప్పిందా? ఇచ్చిన డేటా ప్రకారం చేస్తాం సార్. ఓకే సరే, మనీ యూజ్ చేశారు లేదు అనేది సెకండరీ. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ మీరు ఫాలో కావట్లేదు. కార్డ్ నెంబర్ ఎంత కస్టమర్ది? లాస్ట్ 4 digits. మీరు చెప్పండి, మీరు థర్డ్ పార్టీ కదా సార్, మీరు చెప్తే కదా సార్ మేము ఫర్దర్ సార్. ఇప్పుడు మేము ఏమన్నా డబ్బులేమన్నా మీ దగ్గర ఏమైనా తీసుకున్నామా, మేము ఏమన్నా చేసామా? మేము ఫర్దర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం థర్డ్ పార్టీకి నువ్వు రూల్స్ ఫాలో కావట్లేదు, యు ఆర్ డివియేటింగ్ ద రూల్స్. ఇప్పుడు నేను నీ మీద కేసు వేస్తా. ఇప్పుడు నా ఫోన్ నెంబర్కి ఏమైనా ఫోన్ పే చేయమని చెప్పాను సార్. మేమేం చెప్పట్లేదు. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, మనీ యూజ్ చేసుకున్నారు, పేమెంట్ చేసుకోండి. పేమెంట్ గురించి కాదు కదా. సండే రోజు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు? కస్టమర్ కి హెరాస్ చేస్తున్నావు ఎందుకు? పేమెంట్ చేయమని. హెరాస్ ఎవరు చేశారు సార్? నేనేమన్నా రూట్ గా మాట్లాడాను. సరే, మీ పేరు ఏమన్నారు? అజయ్? నా పేరు గోపి. గోపి, ఒక్కసారి మీ చేతిలో ఫోన్ ఉందా? లేదు సార్, మాకు బ్యాంక్ డేట్ సార్. బ్యాంక్ డేట్ అన్నప్పుడు కాన్ఫిడెన్షియల్. నేను అడిగిన సింపుల్ క్వశ్చన్, నీ దగ్గర చేతిలో ఫోన్ ఉందా? మొబైల్ ఫోన్
నాకే లేదు సార్. ఓకే, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఆఫ్ కార్డ్ నెంబర్ చూసి ఆర్బీఐ గైడ్ లైన్స్, క్రెడిట్ కార్డ్ గైడ్ లైన్స్ ప్రకారం సండే కాల్ చేయటం లీగలా ఇల్లీగలా అనేది చూడు ఫస్ట్. అది కన్ఫర్మ్ చేసుకో, అప్పుడు నాకు చెప్పు. ఓకే సార్. యా సార్ లైన్లో ఉన్నారు సార్? ఎస్, లైన్లోనే ఉన్నాం. మీరు చూసి చెప్పండి. సార్ ఇప్పుడు ఇది లీగల్ అయినా కావచ్చు, ఇల్లీగల్ అయినా కావచ్చు. సరే మీ మాటకే వద్దాం, ఇల్లీగల్ అనే అనుకుందాం. మేమేమన్నా మా ఫోన్ నెంబర్లు ఇచ్చి మేము ఫోన్ ఇల్లీగల్ అని నువ్వు ఒప్పుకున్న తర్వాత ఇంకేంటయ్యా ఇంకా సమాధానం చెప్పేది? కోర్టులోనే చూసుకుందాం. ఈ నెంబర్ తోనే నేను చూసుకుంటా. కస్టమర్ కి సండే రోజు ఫోన్ చేసి మీ కంపెనీ పేరు చెప్పకుండా మీరు కస్టమర్ ని హెరాస్ చేయడానికి ఫోన్ చేస్తున్నారు. కస్టమర్ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది, ఆయనకి అర్జెంట్ గా సండే యూజ్ అవుతుంది, ఏదైనా అప్పుడు మనీ యూజ్ చేసుకుంటారు కదా. సరే మేమేమైనా గోపి ఒక్క నిమిషం, మీరు కార్డు ఇచ్చింది కస్టమర్ ని వాడుకోమని చెప్పడానికా, లేకపోతే సండే వాడొద్దు, పగలు వాడొద్దు, నైట్ వాడొద్దు అని కండిషన్స్ ఉన్నాయా వాడుకోవటానికి? టెల్ మీ దట్. ఎందుకు లేదు కదా సార్? లేదు కదా, కానీ మీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. యు ఆర్ హైడింగ్ దట్. సండే రోజు, ఫెస్టివల్స్ రోజు టైమింగ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు కాలింగ్స్ ఈ మధ్యనే చేయాలి. ఓకే, నువ్వు డిఆర్ఏ చేయలేదా? డిఆర్ఏ చేసావా లేదా? సారీ సార్, అవన్నీ చెప్పకూడదు సార్. మరి ఎందుకే ఫోన్ చేసావు చెప్పనప్పుడు? కస్టమర్ పేరు ఒక్కటి చెప్పి ఫోన్ నెంబర్ చెప్పి మీరు మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు, లేకపోతే అసలు నా దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఫోన్ చేశారు? ఇదేముంటా ఆల్ఖైదానా? ఇల్లీగల్ అనుకుందాం, అనుకోవటం ఏంటి? ఇంకా నువ్వు ఫోన్ నువ్వు ఒప్పుకున్నావు, అది ఇల్లీగల్ అన్న తర్వాత ఇంకేంటి? ఇంకా బొంగు కూడా చెప్పండి నీకు. సార్ నీ నెంబర్, ఇప్పుడు ఈ నెంబర్ తో నేను ఆర్బీఐకి ఖచ్చితంగా ఇదంతా కూడా రికార్డింగ్ అవుతుంది. నేను ఎక్స్ లో ట్యాగ్ చేస్తా, వాట్ దిస్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ట్యాగ్ చేస్తాను. మీరు నేను కనీసం 10 సార్లు అడిగా మీ ఏజెన్సీని, విచ్ యు ఆర్ నాట్ డిస్క్లోజింగ్. అది కూడా నేను మాట్లాడతా. ఇప్పుడు కాదు, చెప్పొచ్చు. నువ్వు నాకు చెప్పేదేంటే నేను గుర్తుపెట్టుకునేదేంటే, నేనేం గుర్తుపెట్టుకోవాలి? ఒకసారి వినండి అంటున్నా. మరి గుర్తుపెట్టుకోవడం ఇప్పుడు మేము ఒక ఏజెన్సీ, మా పై మేనేజ్మెంట్ మన ఏజెన్సీ యొక్క మొత్తాన్ని రివీల్ చేయండి అని చెప్తే మాకేమన్నా ఇదే చెప్పకుండా దాచడానికి, వాళ్ళు వద్దంటారు, మేము చెప్పం అంతే. ఓకే, అదే ఓకే, ప్రాబ్లమా సార్? ఓకే, నేను కూడా అదే చూసుకుంటా. మీ కంపెనీ వాళ్ళు చెప్పొద్దు అన్నారు కదా, ఐసిఐసిఐ బ్యాంక్ మీకు చెప్పొద్దు అన్నది కదా, నేను కూడా అదే అడుగుతాను. నేను ఇవాళ ఫైల్ వేస్తాను. ఫర్ సపోజ్ మీరు నాకు ఎక్కడన్నా బయట కలుస్తారు, నేను మీకు కలుస్తాను. ఎక్కడ పని చేస్తాను అయ్యో గోపి అంటే, ఇలా పలానా దగ్గర పని చేస్తాను సార్ నేను చెప్తాను. ఎందుకంటే మేము ఒక ఏదైనా రిలేషన్షిప్ ఉంటే, ఫ్రెండ్స్ ఏదైనా ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా చెప్తాం. ఇక్కడ నేను ఒక ఎన్వైరన్మెంట్ లో ఉన్నాను, ఐసిఐసిఐ ఎన్వైరన్మెంట్ లో ఉన్నా. ఎన్వైరన్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మేము ఫాలో అవ్వగానే మేము కొత్తగా క్రియేట్ అయితే చేయం. అదేనా నేను అనేది, చెప్పాలి. నువ్వు చెప్తున్నా కంపెనీ యాజ్ పర్ ఆర్బీఐ రూల్ గైడ్ లైన్స్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అది చేసుకోవద్దని బ్యాంకే చెప్పింది నీకు అని అంటున్నావు కదా, అదే బ్యాంకును అడుగుతాను నేను. సింపుల్ కదా, మీ బ్యాంకు చెప్పొద్దన్నది అదే ఎందుకు చెప్పొద్దన్నదో కూడా నేను అడుగుతాను, నేను చూసుకుంటా. మిమ్మల్ని వద్దని చెప్పలేదు కదా సార్, ఫర్దర్ గా మూవ్ అదే నేను ఖచ్చితంగా మూవ్ అవుతాను. ఇప్పుడు ఈ నెంబరు, ఈ కాల్ రికార్డింగ్, మీ ఆఫీస్ ఎక్కడ? గోపి అండ్ ఇందాక పడుతుంది. సరే, మళ్ళీ ఒకసారి ఆడియో ఇంటర్ఫేర్ కౌశిక్. ఓకే, ఇవాళ సండే రోజు కూడా కాల్ చేస్తున్నారు మీరు, అది లీగల్ అంటున్నారు మళ్ళీ మీరు. ఓకే, లీగల్ అండి సార్, అది లీగల్ కావచ్చు, ఇల్లీగల్ కావచ్చు. మేమైతే రూడ్ గా మాట్లాడలేదు. అరే పాయింట్ ఈజ్ మీరు రూడ్ గా మాట్లాడారో అనట్లేదు. వై ఆర్ యూ కాలింగ్ ఇన్ సండే? సండే కాల్ చేయటం లీగలా అని అడుగుతున్నా. మీరేమో లీగల్ అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు అంటున్నారు. అది ఒకటి చెప్పేట్టు. నేను 10 times అడిగా మీ ఏజెన్సీ పేరు. సార్ ఐసిఐసిఐ బ్యాంక్ మాకు చెప్పొద్దు అన్నది, నేను చెప్పలేను అంటున్నావు. ఓకే, అదే చూసుకుంటా. ఈ 2 points నాకు కావాల్సింది. ఈ రెండింటి మీదే నేను కేసు ఫైల్ చేస్తాను. ఇక్కడ కస్టమర్కి ఆల్రెడీ ఒక మెయిల్ వస్తుంది, సో అండ్ సో ఏజెన్సీ మీ యొక్క కేసును హ్యాండిల్ చేస్తుందని చెప్పేసి. సో దాన్ని కదా కన్ఫర్మేషన్ చేసుకొని ఫర్దర్గా కస్టమర్ డీటెయిల్స్ చెప్తా అంటుండు. సో మిమ్మల్ని మీరు అథెంటికేట్ చేసుకున్న తర్వాత కదా కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పేది. సో దానికి ముందే అడిగితే కస్టమర్ ఎలా చెప్తాడు? సో ఇక్కడ కస్టమరు రివీల్ చేయంటున్నాడు. సో ఏజెంట్ కూడా నా యొక్క రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకోని చెప్తున్నాడు. సో మిమ్మల్ని మీరు రైట్ పార్టీ వెరిఫికేషన్ చేసుకుంటే కస్టమర్ డీటెయిల్స్ చెప్తానే కస్టమర్ వర్షన్ ఇక్కడ.
సో ఐడెంటిటీ డిస్క్లోజర్ అనేది మ్యాండేటరీ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. మీ యొక్క కేసు ఏ ఏజెన్సీ డీల్ చేస్తుందో సో మీకు మెసేజ్ జనరల్గా వస్తుంది. సో రాకపోతే మీరు బ్యాంక్ మెయిల్ చేయొచ్చు. సో బ్యాంక్ మీకు మెయిల్ చేస్తుంది ఏ ఏజెన్సీ మీ యొక్క కేసును డీల్ చేస్తుందో. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.